అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. జర్మనీ మీదుగా విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. జూన్ 3 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ఇకపై భారతీయులకు ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తోంది. గతంలో కేవలం ఎయిర్పోర్ట్ లోపల వేచి ఉండాలన్న అదనపు పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. తాజా మార్పుతో రెగ్యులర్ ఫ్లైయర్స్, కార్పొరేట్ ప్రయాణికులకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ఈ కొత్త వెసులుబాటు కేవలం అంతర్జాతీయ జోన్లలో ఉండే ఎయిర్ సైడ్ ట్రాన్సిట్కు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఇది గొప్ప వార్త. అయితే మీ లేఓవర్ సమయంలో ఎయిర్పోర్ట్లోని సెక్యూర్ ట్రాన్సిట్ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం వల్ల లండన్ వంటి ఇతర యూరోపియన్ ట్రాన్సిట్ హబ్ల కంటే జర్మనీ ఎయిర్పోర్ట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. జర్మనీ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా, ఎయిర్లైన్ చెక్-ఇన్ రూల్స్ ఇవే. అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే తమ బోర్డింగ్ నిబంధనలను ఈ కొత్త పాలసీకి అనుగుణంగా మారుస్తున్నాయి. చెక్-ఇన్ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ మీ ఫైనల్ డెస్టినేషన్ను వెరిఫై చేస్తారు. మీ లగేజ్ నేరుగా చివరి గమ్యస్థానానికి వెళ్లేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ రూల్స్ సరిగా అర్థం చేసుకోకపోతే ఎయిర్పోర్ట్ గేట్ వద్ద బోర్డింగ్ నిరాకరించే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ట్రాన్సిట్ హబ్ భారతీయులకు వీసా నిబంధన. జోన్ స్టేటస్: ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ వీసా అవసరం లేదు. మ్యూనిష్ ఎయిర్పోర్ట్ వీసా అవసరం లేదు. ఎయిర్ సైడ్ మాత్రమే. ప్యారిస్ పరిమితులు ఉన్నాయి. వీసాను బట్టి మారుతూ ఉంటుంది. ప్రయాణికులకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్, కన్ఫర్మ్ అయిన ఆన్వర్డ్ టికెట్ కలిగి ఉండాలి. జర్మనీ చేరుకున్న 24 గంటల లోపే మీ కనెక్టింగ్ ఫ్లైట్ బయలుదేరాలి. కొన్ని ఎయిర్లైన్స్ మీ గమ్యస్థాన దేశానికి సంబంధించిన వీసాను కూడా అడగవచ్చు. గందరగోళం లేకుండా ఉండడానికి జర్మనీ తాజా ట్రావెల్ గైడ్లైన్స్ కాపీని దగ్గరుంచుకోవడం మంచిది. ఈ వీసా మినహాయింపు కేవలం ఎయిర్పోర్ట్ లోపల ఉండడానికి మాత్రమే. దీంతో జర్మనీలోకి ప్రవేశించి టూరిజం చేయడానికి వీలుండదు. మీరు ఎయిర్పోర్ట్ బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా షెంజెన్సీ వీసా ఉండాలి. కొన్ని యూరోపియన్ నగరాల్లో టెర్మినల్ మారాలంటే ఇమిగ్రేషన్ దాటాల్సి ఉంటుంది. అందుకే టికెట్ బుక్ చేసుకునే ముందే మీ కనెక్టింగ్ ఫ్లైట్ టెర్మినల్ వివరాలను సరిచూసుకోండి. పాశ్చాత్య దేశాలకు వెళ్లే భారతీయులకు ఇప్పుడు జర్మనీ ఫేవరెట్ చాయిస్గా మారింది. ఏటీవీ నిబంధన తొలగించడంతో వేలాది మంది ప్రయాణికులకు ప్రయాణ ప్రక్రియ సులభతరమైంది. భారత్, జర్మనీ మధ్య పెరుగుతున్న దౌత్య సంబంధాలకు, భారతీయ ప్రయాణికులపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. మీ ప్రయాణానికి ముందు ఎయిర్లైన్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం మర్చిపోకండి.